గురుగారు, సృష్టి పలు రకాలుగా వ్యక్తమవుతుందని అంటారు. ఈ చరాచర సృష్టి ఎన్ని విధాలుగా భాసిల్లుతోంది? సృష్టి క్రమంలో సంకల్పమాత్ర సృష్టి, దృష్టి మాత్ర సృష్టి, శబ్దమాత్ర సృష్టి, సంభోగమాత్ర సృష్టి, 4 రకాలుగా చెప్పబడింది ఈ సృష్టి కార్యక్రమం మొత్తం. సృష్టి కార్యక్రమాన్ని మొట్టమొదటగా ఆ నారాయణుని యొక్క అనుజ్ఞ చేత ప్రారంభించినటువంటి వాడు సాక్షాత్తు ఆ పద్మమునందు అధివసించి ఉన్న చతుర్ముఖుడైనటువంటి బ్రహ్మదేవుడు. అతని యొక్క సంకల్పం చేతనే మరీచి మొదలుగా కలిగినటువంటి ఋషులు ఆవిర్భవించారు. 7 ఋషులు ఆవిర్భవించారు. బ్రహ్మమానస పుత్రులైనటువంటి నారదాదులు కూడా ఆవిర్భవించారు. ఆ తరువాత ప్రజాపతులు అని దక్షుడు మొదలుగా కలిగినటువంటి వాళ్ళు, దక్షుడు, త్వష్ట ప్రజాపతి, కర్దమ ప్రజాపతి, కశ్యప ప్రజాపతి, ఇట్లా ప్రజాపతులు ఆవిర్భవించారు. వీళ్ళందరూ ఆవిర్భవించిన తరువాత సనక సనందనాదులు ఆవిర్భవించారు. సనక సనందన సనత్కుమార సనత్సుజాతుడు. ఆ ఆవిర్భవించినటువంటి ఆ 4 ఈ ఉన్నటువంటి వారి అందరినీ చూచినటువంటి బ్రహ్మ, మిమ్ములను ఇప్పటి వరకు నేను నా సంకల్పము చేత సృజించా, మీరు కూడా నా సృష్టి కార్యక్రమంలో సహకరించవలే అని అర్థించాడు. ఎప్పుడైతే అర్థించాడో సనక సనందన సనత్కుమార సనత్సుజాతులు మాకు ఈ సృష్టి చేయటము, వివాహం చేసుకోవటము వీటి యందు మనస్సు లేదయ్యా, మేము నివృత్తి మార్గంలోకి వెళుతున్నాం అని చెప్పి వెళ్ళిపోయారు. ఇంకా ఎవరయ్యా చేయవలసింది ఇప్పుడు సృష్టి కార్యక్రమం ఆలోచిస్తూ, ఇంతగా నేను చెప్పినా నా మాట వినకుండా వెళ్ళిపోయారు కదా అని బ్రహ్మదేవుడు ఆలోచిస్తూ ఉండగా అతడి దేహము 2గా చీలింది అని మన పురాణములు చెప్పినాయి. 2 బద్దలుగా చీలింది. ఆ ఒక భాగము స్త్రీ రూపాన్ని పొందింది, ఒక భాగము పురుష రూపాన్ని పొందింది. అప్పటి వరకు లోకంలో ఆ బ్రహ్మదేవుని యొక్క సృష్టిలో స్త్రీ రూపమే లేదు, ఇప్పుడే తయారైంది. ఆ స్త్రీ రూపం పొందినటువంటి ఆ రూపాన్ని దగ్గరకు పిలిచి, అమ్మా నీ పేరు శతరూప అని చెప్పారు. ఆ పురుష రూపాన్ని పొందినటువంటి రూపాన్ని పిలిచినటువంటి చతుర్ముఖుడు నీ పేరు స్వయంభువ మనువు అని చెప్పాడు. అక్కడి నుంచి మన్వంతరములు మొదలైనాయి. 14 మంది మనువులు ఉన్నారు. ఈ మన్వంతరాలు, ఆ మనువు ఎంతకాలం పరిపాలిస్తాడో అంతవరకు ఆ మన్వంతరం నడుస్తుంది. ఆ మనువు పేరుతో ఆ మన్వంతరాన్ని పిలుస్తారు. ఇప్పుడు ఆ స్వయంభువ మనువు వచ్చాడు, శతరూపం ఉన్నది, వారిని సంతానం పొందమని చెప్పాడు. అలా మనువు సంతానాన్ని పొందితే వారి సంతానం, వారి సంతానం, వారి సంతానం, వారి సంతానం, అలా సృష్టి ప్రారంభమైంది. అలా పెరిగినటువంటి సంతానం కనుకనే మనువు యొక్క సంతానము కనుక మనము మానవులము అని పిలువబడుతున్నాం. పర్వతరాజు పుత్రిక పార్వతి ఎట్లా అయిందో మనువు యొక్క సంతానము కనుక మానవులు. కనుక ఈ సృష్టిలో ఉన్నదంతా కూడా మనువు యొక్క సంతతి. దృష్టి మాత్ర సంతాన ప్రాప్తి, శబ్దమాత్ర సంతాన ప్రాప్తి కూడా ఉన్నది. సృష్టి ఎలా ఉన్నది అంటే శబ్దమాత్రం కుంతీదేవికి కలిగిన వారందరూ శబ్దమాత్రమే, మంత్ర ప్రభావం చేత కలిగిన వాళ్ళు, మంత్రమే శబ్దం. ఇలా సృష్టి కార్యక్రమం ఇన్ని విధాలుగా నడిచింది.